హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్. ఈరోజు అయితే నేను క్యాబేజ్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నీళ్ళలో ఈ క్యాబేజ్ మనము కట్ చేసి సన్నగా ఇలాగైతే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్గా అయిపోతుంది. క్యాబేజ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల వరకు ఇలాగైతే బాయిల్ చేసుకున్నానండి క్యాబేజ్ని. ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకుంటున్నాను, వాటర్ తీసేస్తున్నాను, దీన్ని జల్లించుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ క్యాబేజ్ మొత్తం నేను ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడైతే క్యాబేజ్ ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ చూస్తుండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే దీంట్లో నేను 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది జల్లించి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 3 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీ దగ్గర మైదా పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ టేస్ట్కి సరిపడేంత మాత్రమే వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పకోడీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు ఫ్రై చేసి ఉంటారు చాలామంది, పకోడీ చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకుంటున్నాను. మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా కలిపేసుకోండి. మీరు కావాలంటే తురుము పట్టేసి కూడా ఇలా పకోడీలాగా చేసుకోవచ్చు. నేనైతే సన్నగా తరిగేసి ఇలాగా చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని పకోడీ వేసుకుంటున్నానండి. ఇలాగైతే వేసుకోండి నెమ్మదిగా. ఇలా వేసుకొని బాగా వేడైన తర్వాత కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోండి. ఇలాగైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇలా మొత్తము ఫ్రై చేసుకుంటున్నాను. పకోడీలు మొత్తం ఇలాగైతే చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే మైదా పిండికి బదులుగా శనగపిండి వేసి కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.